హలో, వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మీకు అందరికీ తెలుసు నేను కామాఖ్య అమ్మ దర్శనానికి వెళ్ళినానని. సో ఇక్కడ చాలా రష్ ఉండడం వల్ల అండ్ మేము 22 మెంబర్స్ వెళ్ళడం వల్ల వీళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ప్రతి టెంపుల్ దర్శనానికి వెళ్ళి వీడియో తీయడం అయితే వీలు కాలేదు. సో సాధ్యమైనంత వరకు అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. అండ్ ప్రతి మెయిన్ టెంపుల్లో మాత్రం వీడియో తీయనియలేదు. ఇక్కడ ప్రతి ఒక్క గుడి ఒక అద్భుతమే, నిజంగా ఒక అద్భుతం. మేము ముందుగా అయితే దర్శనానికి టికెట్ అట్లా ఏం బుక్ చేసుకోలేదు. హడావిడిగా పొద్దున్నే రెడీ అయ్యి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చినాక కొంతమందిని తెలుగు వాళ్ళని కనుక్కుంటే ఇక్కడ పండితులను మాట్లాడుకొని దర్శనానికి వెళ్ళొచ్చు అని అన్నారు. సో మేము కూడా అట్లా పండితులను మాట్లాడుకొని 22 మంది ఉన్నామంటే సరే అని నేను ఒప్పుకున్నారు. సో అట్లా ఒక పండితుడిని మాట్లాడుకున్నాక ఆయన ఇక్కడ కూర్చోబెట్టారు. ఒక 2 అవర్స్లో దర్శనం మీకు చేపిస్తానని. ఒక 2 అవర్స్ మేము ఇక్కడ వెయిట్ చేసినాక నిజంగా అద్భుతంగా దర్శనం చేయించిండు. స్పర్శ దర్శనము, అమ్మవారి స్పర్శ దర్శనం చాలా బాగా చేయించిండు అనమాట. సో ఇక్కడ కామాఖ్య అమ్మవారి దగ్గర మనకు మొత్తం దశమహావిద్యలని 10 మంది అమ్మవార్ల దర్శనాలు అయితే చేసుకుంటాం అనమాట. సో మెయిన్ టెంపుల్లో అయితే 3 అమ్మవార్లు ఉన్నారు. 3 అమ్మవార్ల దర్శనాలు చాలా బాగా జరిగినాయి. మెయిన్ టెంపుల్లో చాలా చీకటి ఉంటుంది, కానీ ఆయన నిజంగా చాలా బాగా చేయించిండు దర్శనం అయితే. లోపల స్పర్శ దర్శనం అంటే మనకు అమ్మవారు ఏం కనిపించదు, కాకపోతే అక్కడ ఉన్న జలాన్ని మనం తాకి తీర్థంగా తీసుకోవచ్చు. మళ్ళీ బయటకు వచ్చినాక 22 మందికి ఆ జలాన్ని ప్రసాదంగా ఇచ్చారు. ఇక్కడ ఇంకొకటి మెయిన్ ప్రసాదం ఉంటుందండి, ఎర్రని వస్త్రాన్ని ప్రసాదంగా ఇస్తారు. మా 22 మందికి ఆ భాగ్యం కలిగింది. చాలామందికి దొరకదట, కానీ మాకు ఆ ప్రసాదం దొరికిందండి. దశమహావిద్యల్లో మొదటిది అత్యంత ముఖ్యమైనది దక్షిణ కాళీమాత మందిరం. దక్షిణ కాళీమాత మందిరం దర్శనం చేసుకొని ఇప్పుడు బయటకు వచ్చినాం. ఇంకొక 2 టెంపుల్స్ ఉన్నాయి, అందులో దర్శనం చేసుకున్నాం. దక్షిణ కాళీమాత చాలా అధీనంగా ఉంది అమ్మవారి, నిజంగా చాలా బాగుంది. దక్షిణకాళి అమ్మవారి దగ్గర ఏమైనా శని దోషాలు ఉంది, చాలా శనితో పీడింపబడే వాళ్ళు అక్కడ పూజ చేయించుకోవచ్చు. అది మెయిన్ టెంపుల్. అక్కడ బలిలు కూడా చూసాను మేము, నిజంగా చాలా పెద్ద జంతువుల బలి ఇచ్చారు. అక్కడ చాలా పెద్దది అండ్ మెయిన్ టెంపుల్ అంట అది. ఇక్కడ ప్రతి గుడిలో మనకి ఇలా హోమాలు కనిపిస్తూనే ఉంటాయి, బలిస్తూనే ఉంటారు, ఇలా బలిపీఠాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ప్రతి గర్భగుడి చీకట్లో ఉంటుంది. మెట్లు దిగి ఖచ్చితంగా మనం కిందికి వెళ్ళి మరి అమ్మవార్ల దర్శనం చేసుకోవాలి. ఇక్కడ అది ప్రత్యేకత. ధూమావతి అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇప్పుడు భైరవి మాత దర్శనానికి వచ్చినాము. ఇక్కడ సుఖ శాంతి సంతోషంగా ఉండడానికి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంట. భైరవి మాత దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం రండి. అన్ని టెంపుల్స్ దగ్గర అయితే నేను వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే అక్కడ రష్ ఉండడం వల్ల లేకపోతే ఏవో పూజలు జరుగుతుండడం వల్ల అక్కడ వీడియో తీయడానికి వీలు కాకపోతే కొన్ని గుళ్ళు అయితే కవర్ చేయలేను. కవర్ చేసిన మట్టుకైతే నాకు తెలిసినంత నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేసిన. ప్రతి ప్లేస్లో బలి ఇవ్వడానికి ఇవన్నీ బలిపీఠాలు. ఇదే చిన్న మస్త టెంపుల్. చిన్నమస్తాదేవి అమ్మవారి దర్శనం కంప్లీట్ అయింది. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే రాహుగ్రహ దోషాలుంటే ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. చిన్నమస్తాదేవి దేవాలయం. చిన్నమస్త అమ్మవారి దర్శనం చేసుకోగానే పక్కకే కామేశ్వర్, అంటే మనకు కామాఖ్య అమ్మవారు, ఇక్కడ కామేశ్వర్ అయ్యవారు అనమాట. శివుడు కామేశ్వర్ రూపంలో ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నారు. ఇప్పుడే ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాం. నెక్స్ట్ ఏ టెంపుల్లో చూద్దాం రండి. ఇక్కడ ప్రసాదం కూడా చాలా బాగుంది. సాంబార్ రైస్, ఆలు కర్రీ అండ్ ఒక కర్రీ అండ్ కీర్, చాలా బాగుంది ప్రసాదం. ఈశ్వరి
ఇక్కడ మనకు కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి తారాదేవి టెంపుల్. ఎంతోమంది తారలు, తెలుగు తారలు ఇక్కడ పూజలు చేయించుకొని ఎంతో ఎత్తుకు ఎదిగిండ్రని చాలామంది చెప్పిండ్రు అనమాట. మేము చూస్తుండగా ఒక సీరియల్ యాక్టర్ కూడా వచ్చి తను అక్కడ పూజలు చేయించుకుంటుంది. ఇక్కడ ఈ గుళ్ళో మట్టుకు నేను మా పిల్లలను గుర్తు చేసుకొని అమ్మవారికి మొక్కుకున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ వచ్చేసి తారాదేవి టెంపుల్ అంట. ఇక్కడ రాజకీయ నాయకులు, సినీ తారలు ఎక్కువ పూజ చేయించుకుంటారు. ఇది వ్యాపార అభివృద్ధికి కానీ ఇంకా ఉద్యోగ అభివృద్ధికి కానీ చాలా వాటికి ఇక్కడ పూజలు చేయించుకుంటారు. ఇది చాలా ఫేమస్ టెంపుల్ మన కామాక్షి అమ్మవారి సన్నిధిలో. నెక్స్ట్ బగలాముఖి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది.